రెండో విడత రుణమాఫీ నిధులు జమ నేడే 1,50,000 వరకు ఉన్న అప్పులకు విముక్తి శాసనసభ ప్రాంగణంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. 7 లక్షల మందికి 7,000 కోట్ల విడుదలట. మొత్తానికి అయితే రెండో విడత రుణమాఫీ 1,50,000 వరకు. మరి దీంట్లో ఉన్న మతలబ్ ఏందో కానీ మొత్తం 31 లక్షల మంది ఖాతాలకి రైతులకి రుణమాఫీ అన్నారు. మొదటి విడతలో దాదాపు 11 లక్షల మంది రైతులకి ఇచ్చారు. ఇప్పుడు ఒక 7 లక్షల మంది రైతులు కాట మొత్తం చూస్తే 18 లక్షలు అవుతుంది. 18 లక్షల లోపు ఉన్న రైతులే 1,50,000 ఉన్న రైతులే 18 లక్షలు ఉంటే మరి ఇంకొక దాదాపు 13 లక్షల మంది రైతులు 2 లక్షల పైన ఉన్నారా? నిజంగా అంత ఉంటారా? ఎందుకంటే మీరు 1,00,000 అప్పుడు 11 లక్షలు ఉంది. ₹1,00,000 లోపు లోన్ ఉన్న రైతులు 11 లక్షలు ఉంటే 1,50,000 కష్టాలు తగ్గింది 7 లక్షలకి. మరి 2 లక్షల కష్టాలు 3 లక్షల రైతులు అవుతారా? 4 లక్షల రైతులు అవుతారా? సంఖ్య అయితే తగ్గింది. రైతుల సంఖ్య అప్పు పెరిగినా కొద్ది తగ్గిద్ది. మరి మొత్తం చూసినా 20 లక్షలు దాటట్లే మీరు అనే రుణమాఫీ. కానీ మీరు 31 లక్షల మందికి 31,000 కోట్లు మేము రద్దు చేసినాం దేశంలో మొట్టమొదటిసారని ప్రచారం చేస్తాం. మరి ఏది నిజం, ఏది వాస్తవం? ఇందులో కూడా ₹1,00,000 లోపు ఉన్న రుణాల్లో చాలామందికి ఇంకా కాలే. దాని గురించి స్పష్టత లేదు. రేషన్ కార్డు లేని రైతులను ఎట్లా తీసుకుంటారో క్రైటీరియా అనేది స్పష్టత లేదు. అనేక విషయాలపైన స్పష్టత కరువైంది. అయినా అట్లే ముందుకు పోతుండే తప్ప ఎనికి రావట్లే. దానిపైన క్లారిటీ లేదు. ఇది జరుగుతుంది. నిధులు ఈరోజు జమ చేస్తారట. మళ్ళా అయోమయం, గందరగోళమే.